కావ్య వాళ్ళతోనే గొడవ పడుతూ ఉంటాడు. గొడవ పడుతూ ఉండేసరికి అప్పుడే యామిని అయితే చాటుగా ఉండి యామిని చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉండేసరికి ఓహో, యామిని ప్లాన్ చేసిందా అంటే ఇప్పుడు గొడవ చేసి ఈ గొడవలో నన్ను లేపేయాలని చూస్తుందా? సరే సరే, ఏం చేయాలో అదే చేస్తాను. నన్ను లేపాయాలని చూసావు కదా, ఇదే గొడవలో నువ్వు పైకి పోయేటట్టు నేను ప్లాన్ చేస్తాను కదా అని చెప్పి ఇంకా కావ్య అనుకుని వద్దండి గొడవ వద్దు అని చెప్పాను, కానీ మిమ్మల్ని కామెంట్ చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా అని గొడవ జరుగుతూ ఉంటుంది. ఇంకా 2-3 రౌడీలతో పాటు వాడు గొడవ చేయడానికి వస్తాడు. గొడవ చేయడానికి వచ్చేసరికి ఇంకా వాళ్ళతో కావ్య కూడా కలబడి ఇంకా వాళ్ళని దూరంగా అంటే ఒక రకంగా ఫైట్ చేసినట్టుగానే తను సెల్ఫ్గా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే కత్తి తీస్తాడు. కళావతి గారు దూరంగా ఉండండి, వాడు కత్తి తీశాడు అనగాని అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చిన్న గొడవకి కత్తి తీసి పొడి చేయడం ఏంటి బాస్? అసలు మీరు కామెంట్ చేశారు దానికి అయిపోయింది కదా, వెళ్ళండి ఇక్కడ నుంచి, ఎలాంటి గొడవలు లేవు అనగానే ఏంటి మా ఒంటి మీద చేస్తే మేము చూస్తూ ఊరుకుంటామా? దీని గురించే కదా గొడవ చేశారు, దీన్ని వదిలిపెట్టను అంటూ మాట్లాడేసరికి ఇంకా కావ్య కాస్త అక్కడి నుంచి పరుగులు పెడుతుంది. పరుగులు పెట్టేసరికి కరెక్ట్గా రాజు కళావతి గారు అని పరుగుపెట్టడానికి చూస్తే అక్కడ ఉన్న రౌడీలు రాజుని ఆపేస్తారు. రాజుని ఆపేసరికి కరెక్ట్గా యామిని ఎక్కడైతే దాకుందో అక్కడ వరకు కావ్య వెళ్తుంది. వెళ్ళేసరికి నన్నేం చెయ్యొద్దు అని చెప్పాను, కానీ యామిని పక్క నుండి చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉన్న యామిని అలా చూస్తూ ఉండగా నన్నేం చెయ్యొద్దు అనగాని కత్తి తీసి కరెక్ట్గా పొడుద్దాము అని ఇలాగ కరెక్ట్గా పొజిషన్లో పెట్టి పొడవడానికి సిద్ధపడుతున్న సమయంలో యామినిని కాస్త రెక్క పట్టుకుని తన ముందుకు తీసుకొచ్చేసరికి ఆ రౌడీవాడు ఫోర్స్లో ఉన్నాడు కదా, ఆ కత్తి కాస్త యామిని కడుపులో దిగిపోతుంది. ఒక్కసారిగా యామిని అని చెప్పనేసరికి ఇంకా రామ్ గారు అని చెప్పనగానే యామిని గబగబా యామిని దగ్గరికి వచ్చేస్తాడు. భవా అని చెప్పాను, కానీ నువ్వేంటి అమ్మని, నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? అది కాదు ముఖ్యం, ముందు హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదండి అని చెప్పి ఇద్దరు సహాయంతో హాస్పిటల్ దగ్గరికి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళేసరికి కత్తి కొంచెం కడుపులోకి లోతుగానే వెళ్ళింది అని చెప్పాను, కానీ స్టిచ్చెస్ పడతాయి అనేసరికి స్టిచ్చెస్ వేస్తారు. స్టిచ్చెస్ వేసిన తర్వాత రూమ్కి షిఫ్ట్ చేస్తున్నామని రూమ్కి షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసేసరికి ఇంకా రాజు ఈ ఓదార్పులో కావ్యకు దగ్గర అవుతాడు. కావ్యను పట్టుకుని బాధపడుతూ ఉంటాడు. ఇది అడ్వాంటేజ్గా తీసుకొని మీరు ఎలా దగ్గరగా అవుతున్నారని నాకు తెలుసండి అని అనుకుంటుంది కావ్య. ఏంటి ఇలా జరిగింది అనగానే నేను ఒక మాట అడుగుతాను, మీరు కరెక్ట్గా సమాధానం చెప్తారా అని చెప్పనేసరికి చెప్పండి కళావతి గారు అని చెప్పాను, కానీ ఇప్పుడు యామినికి ఇలా జరిగింది కదా, మీరు ఈ సందర్భంలో వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని యామిని మెడలో తాళి కట్టమంటే మీరు ఏం చేస్తారు అనగానే అలా ఎలా తాళి కడతాను, నా మనసుకు నచ్చకుండా నేను యామినితో సంతోషంగా ఉండలేను కదా అనగానే మీకు మనసుకు నచ్చకపోయినా రిసార్ట్కి వచ్చారు కదా, అలాగే యామిని ప్రాణాపాయ పరిస్థితిలో ఉందని యామినికి తాళి కట్టేస్తే మీరు అని చెప్పాను, కానీ లేదు కళావతి గారు ఇప్పటి వరకు మీకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను, ఇది సమయమా సందర్భం అనేది అనవసరం, నాకు ఇప్పుడు చెప్తున్నాను, మీరంటే నాకు చాలా ఇష్టం, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను, మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను, ఐ లవ్ యూ కళావతి గారు, ఇది ఈ ప్లేసా అన్నది కూడా ఆలోచించట్లేదు, సమయం వచ్చింది కాబట్టి నా మనసులో మాట మీకు చెప్పాను, మీకు నేనంటే ఇష్టం ఉంటే ఇక్కడ ఉండండి, లేదంటే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోండి, మళ్ళీ నా మొహం కూడా మీకు చూపించను అని చెప్పి అనేసరికి రాజ్ కాస్త కళ్ళు మూసుకుని ఉంటారా వెళ్ళిపోతారా అనుకుంటూ ఉండేసరికి రాజ్ చేతిని కాస్త పట్టుకుంటుంది కావ్య. అంటే మీకు నేనంటే ఇష్టమా, మీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమా అని చెప్పాను, కానీ ఇష్టమే అని చెప్పనేసరికి మరి చెయ్యిని వదిలిపెట్టరు కదా మీరు అని చెప్పాను, కానీ ఎప్పటికీ చేతిని నేను వదిలిపెట్టను అని చెప్పి రాజ్ కాస్త కావ్యకు మాటిస్తాడు. మాటిచ్చేసరికి ఈలోపు రూములకి షిఫ్ట్ చేశాక స్పృహలోకి వచ్చిందని చెప్పగానే లోపలికి వెళ్తారు యామిని దగ్గరికి. వెళ్ళేసరికి ఇంకా డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారనగానే నర్సు కాస్త రాజుని తీసుకువెళ్తుంది. ఏంటి యామిని ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు కదా, నీ పొజిషన్లో నేనుండాలని కదా కోరుకున్నావు, నువ్వు నాకు కత్తిపోటు పొడిచి నన్ను లేపేయాలని ఆ రౌడీతో కలిసి ప్లాన్ చేసావు కదా,
టిట్ ఫర్ టాట్ అంటే ఇదే. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడినట్టుగా, కుక్క చాటుకి చెప్పు దెబ్బ అన్నట్టుగా, కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నట్టుగా బాగా జరిగినట్టుంది నీకు అని చెప్పనేసరికి ఏంటి అని చెప్పాను. కానీ మరి ఆ రౌడీ ఓడితో గొడవ పెట్టుకుని నన్ను చంపేయడానికి ప్లాన్ చేసావు. నువ్వే ప్లాన్ చేసావని కరెక్ట్గా నువ్వు ఉన్న చోటికే నేను వచ్చి నిన్నే కరెక్ట్గా కత్తిపొడికి బలి తీసుకున్నాను. నీకు మరొక విషయం చెప్పనా, ఈ సందర్భంగా తీసుకుని ఆయన నాకు లవ్ ప్రపోజ్ చేసేసారు. నాకు మాట కూడా ఇచ్చారు పెళ్ళి చేసుకుంటానని. ఇప్పుడేం చేస్తావు? ఇప్పుడేం చేయగలవు? ఏం చేయలేవు. మా ఇద్దరిది మాంగళ్య బలం. ఎప్పటికీ కూడా మా బంధం విడిపోదు. మేమిద్దరం ఎప్పటికీ సంతోషంగానే ఉంటాము అని చెప్పి ఇంకా కావ్య అనేసరికి ఇంకా రాజు వస్తాడు. బావా అని చెప్పాను. కానీ నువ్వు కంగారు పడకు యామిని, నీకేం కాలేదు, బాగానే ఉన్నావు, తొందరలోనే డిశ్చార్జ్ అయిపోతావు అనగానే నన్ను పెళ్లి చేసుకోకుండానే నేను చనిపోతానేమోనని భయం వేసింది బావా అని చెప్పాను. కానీ నువ్వెక్కడికి పోతావు, నువ్వెక్కడికి పోవు అని చెప్పనేసరికి ఇంకా ఈలోపు వైదేహి వీళ్ళు వచ్చేసేసరికి ఇంకా రాజ్ కావ్య బయటికి వెళ్ళిపోవడంతో ఏం జరిగింది బేబీ అనగానే జరిగిన విషయం చెప్తారు. అంటే కావ్య కోసం ప్లాన్ చేస్తే నువ్వు బలయ్యావన్నమాట. మంచిది, నేను చెప్తున్నా నువ్వు వినిపించుకోలేదు కదా. పోనీలే, కూతురు సంతోషం కోసమని నేను నోరు మూసుకుని ఊరుకున్నాను. అటు తిరిగి మన అమ్మాయే మంచం మీద పడింది. ఇప్పుడు పెళ్ళి కూడా చేసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే సుమారు 15 రోజుల వరకు బెడ్ రెస్టే ఉంటుంది. పెళ్ళి 10 రోజుల్లో ఎలా చేసుకుంటావు పెళ్ళి అని చెప్పి ఇంకా తండ్రి అనేసరికి ఎలా జరిగింది ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇలా జరగడం కాదు, ఎప్పటికీ ఇలాగే జరుగుతుంది. అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు యామిని. రాజు నీకు దక్కడు. అటు చూడు, కావ్యరాజులిద్దరూ ఎంత హ్యాపీగా ఉన్నారో. నీతో ఎప్పుడైనా రాజు అలా స్పెండ్ చేశాడా? అలా నీతో నవ్వుతూ మాట్లాడా? నీతో సంతోషంగా ఉన్నాడా? ఉండలేడు. ఎందుకంటే మనసులో ఉంటేనే నోటి వెంట మాట వస్తుంది. మనసులో లేని ప్రేమ నోటి వెంట ఎలా వస్తుంది చెప్పు యామిని. అర్థం చేసుకో యామిని. పరిస్థితులను అర్థం చేసుకుని మనం మనస్సును సరిదిద్దుకోవాలి. రాజు మనసులో నువ్వు లేకుండా పెళ్లి చేసుకుంటే మాత్రం రాజు నీతో సంతోషంగా ఉంటాడని ఎలా అనుకుంటావు? పెళ్ళయిన తర్వాత కూడా ఇలాగే ఎడమొహం పెడమొహంగా ఉంటే మొగోడు ఆడదానికి లొంగిపోతాడు అని అనుకుంటావేమో. మనసుకు నచ్చితేనే మొగోడు లొంగిపోయేది, అంతే తప్ప ఏం చూపించినా ఏం చేసినా మొగోడు లొంగిపోడు. అది నువ్వు అర్థం చేసుకో. రిసార్ట్కి ఏం ప్లాన్ చేసి తీసుకెళ్ళావు, ఎలా బయటకు వచ్చావు, అది వాళ్ళిద్దరి బంధం అంటే. అర్థం చేసుకో యామిని. ఎప్పటికైనా సత్యం తెలుసుకుని రాజ్ కావ్యాలను విడగొట్టకుండా ఉండడమే మంచిది అని చెప్పి ఇంకా యామిని తండ్రి అయితే యామినికి హితబోధ చేస్తాడు. బయటకు వచ్చిన తర్వాత బాబు అని చెప్పాను. కానీ మీరేం కంగారు పడకండి అంకుల్, ఏం కాదు. యామిని తొందరలోనే వచ్చేస్తుంది. ఆ పెళ్ళి ఏదేదో క్యాన్సిల్ చేయండి అంకుల్. ఎందుకంటే డాక్టర్ గారు చెప్పారు 15 రోజుల వరకు బెడ్ రెస్ట్ ఇవ్వమని. మరి పెళ్ళి 10 రోజుల్లోనే ఉంది కదా. బెడ్ రెస్ట్ లేకుండా అలాంటి పనులు చేయకూడదు. పెళ్ళి ఇప్పుడు కాకపోతే తర్వాత పెట్టుకోవచ్చు. ముందు ఆంటీకి చెప్పి కన్విన్స్ చేసి పెళ్ళి క్యాన్సిల్ చేయించండి అంకుల్ అని చెప్పాను. కానీ సరే బాబు అని చెప్పనేసరికి అమ్మ కావ్య బాగున్నావా అనగానే బాగున్నానండి అని చెప్పనేసరికి నువ్వెప్పుడు బాగుండాలమ్మా, అదే నేను కోరుకుంటాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి యామిని తండ్రి కాస్త వెళ్ళిపోతాడు. ఇదేంటి యామిని తండ్రి ఇలా మాట్లాడుతున్నాడు అంటే యామిని నా భర్తను పెళ్లి చేసుకోవడం ఆయనకి ఇష్టం లేదనుకుంటా, అందుకోసమనే ఆయన అలా మాట్లాడుతున్నాడు అని చెప్పి యామిని అయితే కావ్య అయితే అనుకుంటుంది. మరి అలా అనుకున్న తర్వాత యామినికి మరి ఇంకెలా బుద్ధి చెప్తుంది? రాజు ఆల్రెడీ కావ్యకు ప్రపోజ్ చేస్తాడు కదా, మరి పెళ్ళి కూడా చేసేసుకుని యామినికి షాక్ ఇస్తాడా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.